భూమికి న్యాయం చేయాలి. మహిళలకు న్యాయం చేయాలి. గిరిజన వితంతు వృద్ధ మహిళలకు న్యాయం చేయాలి. గిరిజన వితంతు వృద్ధ మహిళలకు న్యాయం చేయాలి. గిరిజన వృద్ధ మహిళకు న్యాయం చేయాలి. గిరిజన వృద్ధ మహిళకు న్యాయం చేయాలి. తోటి గిరిజన కుటుంబానికి అన్యాయం చేస్తున్న అధికారులపైన చర్యలు న్యాయం చేయాలి. గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలి. గిరిజన కుటుంబానికి గిరిజన వృద్ధ మహిళ భూమిని పేరిట గిరిజన వృద్ధ మహిళ భూమిని పేరు మీద గిరిజన మహిళ కొనుక్కున్న పట్టా భూమిని నేను పట్టా భూమి నేను కొనుక్కున్నాను. రిజిస్ట్రేషన్ ఉంది, పట్టా ఉంది, ఎల్ఆర్ఏ ఉంది. నేను వాళ్ళు అమ్మితే నేను కొనుక్కున్నాను. నా పిల్ల ఇక్కడ భువనగిరి కనకశేఖర్ అమర్ గుప్తా వాళ్ళ దగ్గర నేను కొనుక్కున్నాను. నా పిల్లల పేరు మీద నేను వాళ్ళకి ఎవరికి వాళ్ళకి 100 గజాలు రిజిస్ట్రేషన్ చేశాను, పిల్లలకి ఇచ్చేసిన. అయితే మేము తీసుకున్న దాని మీద నా పట్టా ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, ఎల్ఆర్ఏ ఉంది. ఇవన్నీ ఉండగా మాకు వీళ్ళు రెడ్ క్లాస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బాగా టార్చర్ పెడుతున్నారు. మాకు ఈ భూమి రెడ్ క్లాస్ వాళ్ళది, మీది కాదు అనేసి నన్ను టార్చర్ పెడుతున్నారు. కాబట్టి వెంకటరెడ్డి, మిషాల ప్రసాద్, మళ్ళా ఆయన ఏంటి నెహ్రూ డాక్టరు, వీళ్ళు అందరు వచ్చి ఇది మీది కాదు భూమి, ఇది రెడ్ క్లాస్ వాళ్ళది అనేసి నన్ను టార్చర్ పెడుతున్నారు. కానీ నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. ఎల్ఆర్ఏ ఉంది, పర్మిషన్ ఉంది, పట్టా భూమి ఉంది నాకు. అయితే నన్ను ఈ భూమి నీది కాదని నన్ను బాగా టార్చర్ పెడుతున్నారు. మన నా భూమి నాకే కావాలా, న్యాయం జరగాల. రవీందర్ రెడ్డికి నా ధన్యవాదాలు. నా మొగుడు చచ్చిపోయాడు, నా పిల్లలకి పోషించుకునేటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటే నేను పిల్లలకి పెద్దలు అయిన తర్వాత ఏదో ఉన్న దాంట్లో అక్కడ ఇక్కడ అప్పు చేసి నేను ఏదో చిన్న గోడ పెడుతుంటే నాకు వచ్చి అబ్జెక్షన్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి ఇక్కడ మహబాద్ జరిగిన సమస్యకు మీడియా ద్వారా మీకు కూడా తెలియపరుస్తున్నాం. దయచేసి మా చిన్న మనవి సార్, ఇది 2002 భువనగిరి కనకశేఖర్ దగ్గర డుంగ్రోద్ భూమి అయినా మా అమ్మగారు తీసుకున్నారు. 2002 భూమి తీసుకొని 500 గజాలు 2002 ఎంఆర్ఓ గారు సబ్ రిజిస్ట్రార్కు రాస్తే భువనగిరి కనకశేఖర్, రంగయ్య గుప్తా వాళ్ళు వచ్చి వాళ్ళ 4 అన్నదమ్ములు వచ్చి మా అమ్మ తల్లిగారైన డుంగ్రోద్ భూమికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2011 మహబాద్ మున్సిపాలిటీ కావడం జరిగింది. మున్సిపాలిటీ అయితే మేము పోయి మరి గృహ నిర్మాణం పర్మిషన్ కొరకు మున్సిపాలిటీ పోయి దరఖాస్తు చేస్తే 2011-12 మాకు గృహ నిర్మాణం కూడా ఎల్ఆర్ఎస్ పర్మిషన్ మున్సిపాలిటీ కమిషనర్ గారు నోముల రవీందర్ గారు ఇవ్వడం జరిగింది. తదుపరి చర్యలు 2015లో మేము ఇక్కడ మా 500 చదరపు గజాల బోరు మరియు చుట్టూ కాంపౌండ్ కట్టుకొని గృహ నిర్మాణం మేము చేపట్టడం కట్టుకుంటా అంటే రెడ్ క్రాస్ వాళ్ళు సొసైటీ వాళ్ళు, ఇక్కడ ప్రైవేటు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఈ ల్యాండ్ మాదని చెప్పేసి దాదాపు గత 9 సంవత్సరాల నుండి మాకు ఇల్లు కట్టనియట్లేదు. మాకు అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, రెవెన్యూ వాళ్ళకి చెప్పి, ఆర్ఐ గారికి వాళ్ళకి ఇళ్ళకి చెప్పి ఇక్కడ ఇల్లు కూడా నిర్మాణం చేపట్టకుండా చాలా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది మేము కొన్న భూమి ఇనాం ఇచ్చింది కాదు, లేకపోతే గవర్నమెంట్ ఒక ఎకరాల కొద్ది కబ్జా చేసి మేము ఇక్కడ తీసుకున్నది కాదు. దయచేసి ఇది భువనగిరి కనకశేఖర్ వాళ్ళ 500 చదరపు గజాలు అప్పట్లో మేము డబ్బులు పెట్టి తీసుకోవడం జరిగింది సార్. ఇది తీసుకోవడం ద్వారా వాళ్ళు వచ్చి వాళ్ళ 4 అన్నదమ్ముళ్ళు వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేయడం 2002 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వారు సబ్ రిజిస్ట్రార్కు 2002 రాస్తే వాళ్ళు వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు 2015లో వాళ్ళు వచ్చి ఇది భూమి మీది కాదని చెప్పి నానా రకాలుగా ఇబ్బంది పెడతారు. దయచేసి మాకు మా కుటుంబానికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి సార్ ద్వారా మీడియా ద్వారా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారికి మేము ప్రతి ఒక్కరికి మా ఆవేదన బాధ కూడా దయచేసి మాకు గిరిజనమైన మేము 59 జీవో ప్రకారం మాకు న్యాయం చేయవలసిందిగా. మహబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ యొక్క భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క డుంగ్రోత్ భూమి అనేటువంటి గిరిజన వితంతు వృద్ధ మహిళకు సంబంధించినటువంటి 500 గజాల స్థలం ఆమె 2002 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి కుటుంబ సభ్యులు ఉన్నారు. రవీంద్ర గుప్తా, కనకశేఖరం గుప్తా, అదేవిధంగా అమర్నాథ్ గుప్తా, రంగయ్య గుప్తా అని 4 కలిసి 538/1 అనే పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే ఈమె కొనుక్కోవటం జరుగుతుంది 2002. ఈ యొక్క భూమిని కొనుక్కునే సందర్భంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు అనుబంధంగా అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ సంబంధించిన ఎంఆర్ఓ గారు సదానందం గారు
2002లో సబ్ రిజిస్టర్ ఆఫీస్కు ఈ రకంగా రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఎన్ఓసి ఇవ్వటం జరిగింది. దీని ఆధారంగా అప్పుడున్నటువంటి రిజిస్టర్ సంబంధించిన అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత 2012లో మహిబాద్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరానికి ప్రస్తుత కమిషనర్ నోముల రవీందర్ గారు కమిషనర్గా ఉన్న సమయంలో 2012లో ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద 45,000 రూపాయలు తీసుకొని ఈ యొక్క ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ప్రొసీడింగ్స్. దీని తర్వాత వెంటనే పర్మిషన్ కూడా బిల్డింగ్ సంబంధించిన పర్మిషన్ కూడా ఇదే కమిషనర్ గారు ఇవ్వటం జరుగుతుంది. ఈ రకంగా పట్టాభూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత రెవెన్యూ అధికారులు నో అబ్జెక్షన్ ఇచ్చి 538/1 నెంబర్ అని చెప్పి ధృవీకరించి ఆ కాగితాలు చూసుకొని వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది వేరే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ సంస్థకు అలాట్ చేసినామని చెప్పేసి ఆ రెడ్ క్రాస్ సంస్థ సంబంధించిన ప్రతినిధులు అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి వాళ్ళకి ఇచ్చిందో ఇవ్వలేదో తెలియదు, వారికి కూడా అధికారికంగా ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నాయో లేవో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈ యొక్క రెవెన్యూ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చిండ్రు. రెవెన్యూ అధికారులు నో అబ్జెక్షన్ ఇచ్చి 538/1 అని నిర్ధారణ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని కొనుక్కొని ఎల్ఆర్ఎస్ వచ్చి పర్మిషన్ వచ్చి ఇవాళ కట్టుకుంటా ఉంటే వాళ్ళని కట్టుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బంది. ఇదే కమిషనర్ గారు ఉంటారు, నిన్న మున్సిపల్ అధికారులను పంపించి ఈ యొక్క ఆఫీస్ మరి మీరు ఇచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్కు మీ సంతకంతో ఉన్నటువంటి అవి మీకు చెల్లుబాటు కావా అని సమాధానం చెప్పాలి. స్వయంగా ప్రస్తుత కమిషనర్ గారు వీళ్ళ ఇల్లును ఆపాలి అని చెప్పి పంపుతాను. మరి ఇది ఇల్లు ఎల్ఆర్ఎస్ ఇచ్చినటువంటిది ఇక ఎన్ రవీందర్ మన అప్పుడున్న కమిషనర్. మరి ఇట్లా ఒకటే అధికారి ఎల్ఆర్ఎస్ ఇస్తాడు, ఇంటికి కట్టుకొని పర్మిషన్ ఇస్తాడు, మళ్ళీ కట్టుకుంటా అంటే ఆపుతా ఉంటారు. ఇదే రెవెన్యూ వాళ్ళు యూనివర్సిటీ ఇస్తారు, 538 అని ఒప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు వచ్చి రెడ్ క్రాస్కి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ మీద నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మానసికంగా కుంగదీస్తున్నాం. పెద్ద కుటుంబం, 5 కుటుంబ సభ్యులు, అందులో చాలామంది వాళ్ళ ఇంటి పెద్దలు కూడా చనిపోయి వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు. తక్షణమే ఈ యొక్క గిరిజన మహిళకు ఆమె యొక్క భూమి జోలికి రాకుండా ఆమె అన్ని రకాలుగా అనుభవించేటువంటి అవకాశాన్ని కల్పించాలి. రెడ్ క్రాస్కు కూడా ఇప్పుడు పక్కన పరిశీలిస్తే వీరు నిన్న మా సిపిఐ కార్యాలయం బృందానికి వచ్చి వాళ్ళ యొక్క గోడు చెప్పుకుంటే మీ వాస్తవాలను పరిశీలించే ప్రయత్నం చేస్తే ఆ పక్కన ఉన్నటువంటి రెడ్ క్రాస్ది కూడా ఇవాళ దాని పక్కన కూడా స్థలం ఉన్నది. ఆ ఉన్నటువంటి స్థలాన్ని వినియోగించుకొని వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు. కానీ ఒక గిరిజన మహిళ వాస్తవాలుగా వాళ్ళు రెడ్ క్రాస్ సంస్థ, స్వచ్ఛంద సంస్థ గొప్ప సేవా కార్యక్రమాల పేరు మీద నిర్వహిస్తారు. కానీ అలాంటి సంస్థ పేరు మీద ఉన్న ప్రతినిధులు ఎదుటి వాళ్ళ యొక్క బాధను కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. అధికారులు తప్పుదోవ పట్టించారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రెవెన్యూ అధికారుల లేదా మున్సిపల్ అధికారుల ఎవరు తప్పుదోవ పట్టించిండ్రో ఈ వివాదానికి, అంటే గిరిజన మహిళలకు వర్సెస్ రెడ్ క్రాస్ సంస్థకు ఇవాళ ఈ వివాదానికి కారణమైనది అధికారుల యొక్క ద్వంద్వ ప్రమాణాలతోటి, ద్వంద్వ నీతితోటి ఇచ్చినటువంటి కాగితాలతోటి చాట్ల తౌడు పెట్టి పంచాయతీ పెట్టిన పద్ధతిగా ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం, తక్షణమే గిరిజన మహిళలకు న్యాయం చేయండి. రెడ్ క్రాస్ సంబంధించిన సంస్థ ప్రతినిధులు కూడా మీరు ఒకసారి పునరాలోచన చేయండి. ఈ వాస్తవాలను కూడా మీరు పరిశీలించి మరి రెడ్ క్రాస్ సంస్థ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవలు అందించేటువంటి ఆ సంస్థ ప్రతినిధులు మీరు ఒకసారి పునరాలోచన చేసి ఇలాంటి గిరిజన కుటుంబానికి అన్యాయం జరగకుండా మీరు ఉన్నటువంటి స్థలాన్ని వినియోగించుకుంటారా లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయం చూసుకుంటారా మీరు చూసుకోవాలని మా తరఫున అప్పీల్ చేస్తూ మరి వారికి న్యాయం చేయాలని చెప్పేసి వీరి కోసం సిపిఐ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.